బ్రేకింగ్ న్యూస్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూస్తుంది. డాక్టర్ నమ్రత అసలు పేరు మార్చుకుని చెలామణి అవుతుంది. నమ్రత అసలు పేరు నీరజ అట్లూరిగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ సిబ్బంది గుర్తించారు. డాక్టర్ నమ్రత 1988వ బ్యాచ్ కి చెందిన స్టూడెంట్ గా నిర్ధారించారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి. డాక్టర్ నమ్రతతో పాటు ఈ కేసులో అరెస్టైన డాక్టర్లు రవికుమార్, ఉషాదేవి, విద్యుల్లత ఒకే బ్యాచ్ కి చెందిన స్టూడెంట్స్ గా చెబుతున్నారు డాక్టర్ సంధ్యాదేవితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో డాక్టర్ నమ్రత ఒక సంచలనానికి దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సరోగసి, అదేవిధంగా ఆ పిల్లల అమ్మకం ఇదే మొత్తం అంతా చేసి 2 రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసినటువంటి అయితే డాక్టర్ నమ్రత పేరుతో చలామణి అవుతున్నా కూడా ఆమె విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివారు. అసలు ఆమె పేరు డాక్టర్ నమ్రత అనేనా ఏంటి అనేది ప్రస్తుతం మనతో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి గారు ఉన్నారు. డాక్టర్ గారు, అసలు అంటే నమ్రత అని పేరుతో ఉన్నటువంటి ఆమె పేరు నిజమైన పేరు నమ్రత అయినా లేకపోతే పేరేమైనా మార్చుకున్నారా? ఏంటి అసలు పేరు ఏంటి? అంటే ఇలాగే రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగిందండి. 1988 ఇంటేక్ బ్యాచ్ ఆఫ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్లో నీరజ అట్లూరి అనే పేరుతో ఉన్నారండి. ఆవిడ నమ్రత అనే పేరు ఎప్పుడు మార్చుకున్నారో మాకైతే రికార్డ్స్లో లేదు. నీరజ అట్లూరి అని ఎంబీబీఎస్ 1988 బ్యాచ్ ఇంటేక్ బ్యాచ్లో అడ్మిషన్ బ్యాచ్లో ఉన్నారు. అంటే 5 ఇయర్స్ కంప్లీట్ చేసే వరకు ఉన్నారు, అదే పేరుతో మెయింటైన్ అయ్యారు. ఎస్, ఇక్కడ రికార్డ్స్లో మాత్రం నీరజ అట్లూరి. వాళ్ళ క్లాస్మేట్సే డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యుల్లత. అంటే ఇప్పుడు నమ్రతతో పాటుగా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కేసును ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ 4 క్లాస్మేట్సే. 4 అంటే నీరజ అట్లూరి, డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యుల్లత వీళ్ళందరూ ఒకే 1988 అడ్మిషన్ బ్యాచ్ టు ఎంబీబీఎస్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. అంటే మీ దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు మీరు అప్పుడు మీ పొజిషన్ ఏంటి? మీరు ఇక్కడ చదివారా లేకపోతే అప్పటికి ప్రొఫెసర్గా ఉన్నారా మీరు? లేదండి, నేనేమో 1981 బ్యాచ్, వాళ్ళు 1988 బ్యాచ్. మాది పాస్అవుట్ అయిపోయి వెళ్ళిపోయాం. అది సో అంటే తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ ఏవి జరిగినాయి ఇట్లాంటి టైంలో ఏమైనా రావడం ఇట్లాంటి చూస్తూ ఉంటారు కదా సహజంగా. ఇప్పుడు మీరే ఉన్నట్లుగా ఉన్నారు. అంటే ఆవిడెవరో మేము న్యూస్లో చూడడమే కానీ మాకు డైరెక్ట్గా కాలేజ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఆవిడ పూర్తిగా ప్రైవేట్ ప్రాక్టీషనర్ అండ్ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్సే. ఆ తర్వాత అంటే కాలేజ్ స్టూడెంట్గా ఆవిడ ఉన్నారు, ఆవిడ వెళ్ళిపోయారు అంతే. మీకు ఎట్లా డౌట్ వచ్చింది అసలు అడ్మిషన్ ఈ నేమ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయడానికి? అలా అని కాదు, 1988 బ్యాచ్ వీళ్ళ క్లాస్మేట్ అనేసరికి వీళ్ళ బ్యాచా కాదా అని కన్ఫర్మ్ చేయమని ఎవరో ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు చూస్తే నమ్రత అనే పేరు మీద ఎవరూ లేరు. ఫ్యూ ఆఫ్ దేర్ క్లాస్మేట్స్ని కనుక్కుంటే నీరజ అట్లూరి పేరుతో ఉన్నారు, ఆవిడ సేమ్ బ్యాచ్. అంటే సందర్భం ఇది కాకపోయినా ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేస్తూ ఉంటారు, వాళ్ళకి చదువు చెప్తూ ఉంటారు మీలాంటి ప్రొఫెసర్స్ అంతా కూడా. అంటే ఎథికల్గా ఎట్లా ఉండాలి ఏంటి అనేది నేర్పిన తర్వాత బయటికి వెళ్ళి ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను వాళ్ళ గురించి అని చెప్పట్లా, టోటల్ డాక్టర్స్ సంబంధించి అయితే ఇక్కడ ఒక ఓత్ తీసుకుంటారండి, ఎథిక్స్ చెప్తాము, ఎథికల్ ప్రాక్టీసెస్ చెప్తాము. నాకు తెలుసుండి ఇది ఒక కాలేజ్ నేర్పించింది కాదు, ఇండివిజువల్ మైండ్ సెట్ అండి. అది ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ మైండ్ సెట్. అది మేము కూడా ఎంకరేజ్ చేయము, అసలు స్ట్రాంగ్గా ఖండిస్తాము. అది ఇండివిజువల్ మైండ్ సెట్ అండి, అది డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉండే మైండ్ సెట్ కాదు. మరి సహజంగా డాక్టర్స్ అనేది అప్పుడు పేషెంట్ మైండ్ని కూడా కొంత స్టడీ చేస్తారన్న, అట్లా స్టూడెంట్స్గా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ని స్టడీ చేస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది కనిపెట్టారు. అంటే ఈ కేసుకి రిలేటెడ్ కాకపోయినా కూడా కొంతవరకు అంటే వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండడం వల్ల ఇలా చేంజ్ అయ్యి ఉండొచ్చు, డబ్బులే మనీ సంపాదనే మెయిన్ అనుకోవచ్చా? అంటే అది మైండ్ సెట్ అండి. అది కాలేజ్ డేస్లో స్టూడెంట్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్, వార్డ్స్, పోస్టింగ్స్, అటెండెన్స్, ఎగ్జామ్ పాస్ అయ్యామా లేదా, నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయ్యామా లేదా, ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వచ్చిందా లేదా, నెక్స్ట్ స్పెషాలిటీ ఏమైనా ఈ దృక్పథంతో ఉంటారు. ఈ బిజినెస్ మైండ్ అనేది తర్వాత సెట్ ఇన్ అవుతుందండి లైఫ్లో. మరి అది ఇండివిజువల్ మైండే కానీ అది కాలేజ్ కానీ కాలేజ్తో సంబంధం కానీ మనం పెట్టలేం. సో ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజీ
ప్రిన్సిపల్ గారు చెప్తున్న దాని ప్రకారం చూసినా సంధ్యాదేవి గారు ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండి రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే ఆమె డాక్టర్ నమ్రత కాదు. ఇప్పుడు కేసులో అరెస్ట్ అయినటువంటి మొత్తం 4 కూడా ఒకే బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ బ్యాచ్లోనే వాళ్ళు చదువుకున్నారు. మరి వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది తర్వాత బయటికి వెళ్ళి ప్రైవేట్ ప్రాక్టీషనర్గా ఉన్నారు. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఈవేళ ఒక సంచలనమైనటువంటి కేసులో వాళ్ళు నిందితులుగా ఉన్నటువంటిది అయితే ఉంది. కానీ పేరు మార్చుకుని తాను చదివినటువంటి కాలేజీలో చదివినటువంటి పేరు కాకుండా బయటికి వెళ్ళి పేరు మార్చుకుని ఇంత ఒక వ్యవస్థనే మెయింటైన్ చేసే స్థాయికి అయితే పేరు మార్చుకున్నటువంటి డాక్టర్ నమ్రత వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.